వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దోచుకోవటం, దౌర్జన్యాలు చేయటం, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయటమే అతని విధానమన్నారు. తన విలాసవంతమైన నివాసం కోసం ఋషికొండలో 400 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని మండిపడ్డారు. ఋషికొండ భవనానికి యోగాకి లింకు పెడుతున్నాడు అంటే ఇలాంటి వ్యక్తులు ఉండడం దురదృష్టకరమన్నారు. యోగా అనేది మన సనాతనమైన ఆస్తి అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014 నుంచి ప్రతి సంవత్సరం దేశంలో ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్నారని అన్నారు. వైజాగ్లో నిర్వహించిన యోగా డే ఖర్చు 18 కోట్ల రూపాయలు అని, దానిని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. యోగా వల్ల ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం నెల రోజుల పాటు యోగా పై ప్రజలకు అవగాహన కల్పిస్తే అవగాహన లేని జగన్ దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదన్నారు. అతనికి ప్రజలే తగిన తీర్పునిచ్చారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను మరలా రివైజ్ చేస్తున్నామని, లాభాల్లో నడుస్తుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్నా ప్రజలు తప్పుదోవ పట్టించే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా జగన్ ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. జగన్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ సమాధిగా మారిపోతుందంటూ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.